సీఎస్ల మీటింగ్కు టైంకు రాని అధికారులు. సీఎం చంద్రబాబు వచ్చేసరికి కనిపించని ఆఫీసర్స్. జీఏడీ సెక్రటరీ ఒక్కరే ముఖ్యమంత్రికి స్వాగతం. తర్వాత వచ్చిన సీఎస్, ఇతర అధికారులు. బర్డ్ ఫ్లూపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్. కలెక్టర్లకు తెలంగాణ పశుసంవర్ధక శాఖ సూచనలు. పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చిపెట్టాలని ఆదేశం. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో రెవెన్యూ అధికారుల కొరడ. అన్నమాచార్య వర్సిటీ ప్రధాన ప్రహరీ గోడ కూల్చివేత. 1.5 ఎకరా భూమిని ఆక్రమించి వాల్ నిర్మాణం. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు. నెల్లూరు జిల్లా పెన్నబద్వేలిలో తల్లిదండ్రుల ఆగ్రహం. పాఠశాలల విలీనంపై పేరెంట్స్ ఫైర్. ఉపాధ్యాయులను బయటకు పంపి గేటుకు తాళం. అధికారుల ప్రతిపాదనలు నిలిపివేయాలని డిమాండ్. మన్యం జిల్లాలో గిరిజనుల ఆందోళన. 170 యాక్ట్ చట్టాన్ని సవరణ చేయాలని డిమాండ్. సాలూరు, పాచిపెంట మండలాల్లో బంద్. రేపు బస్సులు, స్కూల్, కాలేజీలు క్లోజ్. వికారాబాద్ జిల్లా శివాజీ చౌక్లో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ రిపేర్ షాపులో చెలరేగిన మంటలు. అగ్నికీలల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం. ఈ 21వ శతాబ్దం భారత్దే. ఇది నిపుణులు చెబుతున్న మాటన్న ప్రధాని మోడీ. ఇంధన రంగం ప్రధాన పాత్ర పోషిస్తోందని వెల్లడి. ఇండియా ఎనర్జీ వీక్ 2025ను వర్చువల్గా ప్రారంభించిన పీఎం. మధ్యప్రదేశ్ సిహోరాలో ఘోర రోడ్డు ప్రమాదం. హైవేపై ఢీకొన్న బస్సు, ట్రక్కు. 7 హైదరాబాద్ వాసులు మృతి. పలువురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. పరుగులు పెడుతున్న బంగారం ధరలు. 80,600కు చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి. 87,930 వద్ద కొనసాగుతున్న 24 గ్రాముల పుత్తడి. కిలో వెండి ధర 1,07,000.